ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, విద్యార్థులందరికీ మరో ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చింది. సంక్రాంతి సెలవుల్లో మార్పు, వీళ్ళకి సెలవులు తగ్గిస్తూ నిర్ణయం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. అలా వీడియోని లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇంకొద్ది రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పండుగ సందడి అయితే నెలకొల్పోతుంది. దీనికోసం 2 తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఇంటి ముందు రంగవల్లులు, కోడిపందాలు, గంగిరెద్దుల ఆటలతో వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పండగ కోలాహలం ఏర్పడనుంది. తెలుగువారికి సంక్రాంతి పెద్ద పండుగ. కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో ఈ పండగ జరుపుకోవడానికి అందరూ కూడా స్వస్థలాలకు వెళ్తూ ఉంటారు. నేపథ్యంలో పాఠశాలలు, కాలేజీలకు సెలవులను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. నిజానికి ఫస్ట్లో అయితే కనుక ఆంధ్రప్రదేశ్కి 9 రోజుల పాటు సెలవులు అయితే కనుక మంజూరు చేయడం జరిగింది. సంక్రాంతి సెలవులు. ఇటు అలాగే తెలంగాణలో కూడా 9 రోజుల పాటు సెలవులు ఇస్తున్నారని అయితే అప్డేట్స్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే సెలవులపై కీలక నిర్ణయం తీసుకుంది. సెలవులను ఖరారు చేస్తూ ప్రకటించింది. ఏంటి అని చూస్తే కనుక పాఠశాలల సంక్రాంతి సెలవులను అయితే ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు కూడా సెలవులు అయితే ఇచ్చాయి. వచ్చే శనివారం నాడు మూతపడే స్కూళ్ళు మళ్ళీ తెరుచుకునేది శనివారమే. అంటే ఆల్మోస్ట్గా మీకు గతంలో 9 రోజులు అనుకున్నాం, ఇప్పుడైతే 7 రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి. ఎప్పట్లాగే ఈ నెల ఆగస్టు 14 బుధవారం నాడు సంక్రాంతి పండుగ సందడి మొదలవుతుంది. ఆ రోజున భోగి, తర్వాత 15 గురువారం సంక్రాంతి, మరుసటి రోజు కనుమ పండుగ. అప్పటి వరకు అంటే శుక్రవారం రోజు వరకు కూడా సెలవులు కొనసాగుతాయి. పాఠశాలలు తెరుచుకునేది మళ్ళీ 17వ తేదీ శనివారం నాడే. మొత్తంగా వారం రోజుల పాటు తెలంగాణలో సంక్రాంతి కోలాహలం కనిపించబోతోంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఈ ఉత్తర్వులు పాటించాలని నవీన్ నికోలస్ తెలిపారు. అంటే నిజాన్ని చూస్తే కనుక గతంలో 9 రోజుల పాటు సెలవులు అనుకున్నారు. అయితే ఇప్పుడు వారం రోజుల పాటు అయితే కనుక సెలవులు కన్ఫర్మ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం. అయితే కనుక ఈ నెల 10 నుండి 16వ తేదీ వరకు సెలవులు అయితే ఇచ్చారు.